అసలు మాటలు లేవు నిజంగా. లాస్ట్ 10 minutes అయితే కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఈ సినిమా మొత్తానికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటే. అసలు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ కళ్యాణ్ రామ్ వింటేజ్ కళ్యాణ్ రామ్ కనిపించారు. అతను ఒక్కటేలో ఎంత యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఉందో సేమ్ అదే పెర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మెయిన్గా యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ ప్లస్ అయ్యాయి. అండ్ అనిరుద్ బీజిఎం కూడా బాగా ప్లస్ అయింది. వింటేజ్ విజయశాంతి గారు కనిపించారు. అసలు క్లైమాక్స్ ఒక్కడన్నా నిజంగా సినిమా నిలబెట్టిందంటే క్లైమాక్స్. సినిమా ఇక్కడ స్లోగా అనిపించలేదు కానీ క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్. బీజిఎం అనిరుద్ అంటున్నా అజనీష్ లోకనాథ్ ఎక్సలెంట్ కొట్టారు. బాగా కొట్టారు. తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం క్లైమాక్స్లో చూడాలండి. చాలా పవర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. తల్లి కొడుకు ప్రతి కొడుక్కి ఒక తల్లికి కొడుకు ఎట్లా ఉంటారో అలాగే ఉన్నాడు. చాలా మంచి అద్భుతం. బెటర్ అంతే, యాక్టింగ్ అయితే ఎక్కువ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యా అది బాగుంది. అలాగే కళ్యాణ్ రామ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా నచ్చింది? ఓకే బాగుంది. మెయిన్ ఆయన యాక్టింగ్ వల్లే కొంచెం బాగా ఎమోషనల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, దానివల్ల కొంచెం ఎమోషన్ బాగా. అదే జూనియర్ ఎన్టీఆర్ గారు క్లైమాక్స్ చూసి ఏడ్ చేశాను అని చెప్పారు. అంత రేంజ్ లో క్లైమాక్స్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అసలు మాకే మైండ్ పోయింది ఎన్టీఆర్ అన్న గోడంలో అంతేముండదు. విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ అన్న ఇద్దరు పోటాపోటీగా బొమ్మ బ్లాక్ మాస్టర్ ఒకటే మాట అదిరిపోయింది. బొమ్మ మ్యాచ్ పెట్టుకోండి, కళ్యాణ్ రామ్ ఖాతాలో ఇంకొక హిట్. మన ఒక్క నిమిషం కింద పెట్టండి. మన రీసెంట్లీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరం చూసాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ఒక్క నిమిషం అందరూ లాస్ట్ మినిట్స్ మనకు 20 minutes అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో ఆయన కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ బోన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎందుకనంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. తర్వాత కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కాంబినేషన్ సీన్స్ మీరు ప్రతి సీను ఎందుకు వాళ్ళు సపరేట్గా ఉన్నారనేది మీరు వన్స్ ఆన్ స్క్రీన్ చూడాలా. ప్రతి సీను చాలా ట్విస్ట్ ఉంటుంది, ప్రతి ఎమోషన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. ప్లస్ బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. క్లైమాక్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో 20 minutes అది 20 minutes కూడా కాదు, 10 minutes తల్లి కోసము ఎంత ప్రయత్నిస్తాడంటే ఎంత ఒక తల్లి కోసం నిజంగా నేను చెప్తున్నాను. మీరు చూడండి సినిమా ప్రతి ఒక్కరు నేనే చెప్తున్నా 20 minutes సినిమా మొత్తం చాలా మైండ్ బ్లోయింగ్. అజినేష్ లోక్నాథ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్ కి. బాధ్యతతో చూడాలి. తల్లి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్ 20 minutes చించేశాడు. అసలు మీకు ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్ లాస్ట్ లో, అద్భుతంగా ఉంది. అద్దిరిపోయింది. బాధ్యతగా సినిమా చూడండి, బాధ్యతగా. అన్నా ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడవచ్చు. ఖచ్చితంగా ఒక కొడుకు ఒక తల్లిని ప్రేమిస్తే ఏ లెవెల్కి వెళ్తాడు అనేది సినిమా ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవరా సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని ఈ సినిమా చూడొచ్చని ఎన్టీఆర్ గారు చెప్పారో సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతున్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. కళ్యాణ్ రామ్ గారు ఎత్తారా? ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవర తర్వాత
నందమూరి ఫ్యాన్స్కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటర్స్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ మెయిన్గా బీజిఎం బాగా ప్లేస్ అయింది. క్లైమాక్స్ ఒక్కటి చాలన్న క్లైమాక్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు ఖచ్చితంగా చూడవచ్చు.